నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు అంటున్నారు కదా సార్. అసలు ఎందుకు అరెస్ట్ అయ్యారు? ఏ కేసుల్లో అరెస్ట్ అయ్యారు సార్? వల్లభనేని వంశీ అరెస్ట్ అనే ఒక వార్త ఇందాకే వచ్చింది. కానీ ఇప్పటివరకు కన్ఫర్మేషన్ అయితే లేదు. వాళ్ళ అనుచరులు మాత్రం 10 మందికి పైన అరెస్ట్ అయ్యారని చెప్తున్నారు. సాక్షి 11 మంది అరెస్ట్ అని రాసింది. అందులో పిఏ వల్లభనేని వంశీ పిఏ రాజా కూడా ఉన్నాడు. సో ఈ 10 మందిని కూడా గన్నవరం, విజయవాడ రూరల్, బాపులపాడు, ఉంగుటూరు ఈ ఏరియాల్లో ఒకేసారి కొన్ని బృందాలు పోలీసులు వెళ్ళి తెల్లవారుజామున ఒకే టైంలో, అంటే ఒకరిని అరెస్ట్ చేస్తే మళ్ళీ అలర్ట్ అవుతారని చెప్పి ఒకేసారి వీళ్ళందరినీ కూడా అర్లీ మార్నింగ్ వెళ్ళి నిద్రపోతున్నప్పుడు దీనిలో అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. వల్లభనేని వంశీ ఎలక్షన్లు అయిన తర్వాత నుంచి కూడా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పటివరకు దొరకలేదు. యాక్చువల్గా ట్రై చేశారు, పోలీసులు వెతుకుతున్నారు, ఇవన్నీ కూడా వార్తలు వచ్చాయి. కానీ అతనైతే ఇప్పటివరకు దొరకలేదు. నెక్స్ట్ వల్లభనేని వంశీని కూడా అరెస్ట్ చేస్తారని చెప్తున్నారు. అది మరి ఈరోజు గతంలో కూడా ఇలాగే వార్తలు వచ్చాయి. వల్లభనేని వంశీని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, రాజమండ్రి జైలుకి తీసుకెళ్తున్నారని. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి వార్త వచ్చింది. ఇది నిజమైన వార్త లేదా అనేది కాసేపు వెయిట్ చేసినాక మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా ఒక మెథడ్లో తెలుగుదేశం కూటమి వెళ్తున్నట్టుగా కనబడుతుంది. అంటే వైసీపీని ఎలా కంప్లీట్గా నేలమట్టం చేయాలి, వైసీపీ నాయకుల్ని ఎవరెవరిని టార్గెట్ చేయాలి. ఆల్రెడీ రెడ్ బుక్లో లోకేష్ ఎప్పటి నుంచో పేర్లు రాసుకున్నా అని చెప్పాడు. ఓపెన్గానే వల్లభనేని వంశీని కడ్రాయర్తో నిలబెడతాను నేనని ఛాలెంజ్ కూడా గన్నవరంలో లోకేష్ గతంలో చేశాడు. అట్లాగే అంటే వాళ్ళకిద్దరికి బేసిక్గా కొంతమంది టార్గెట్ ఉన్నారు. అందులో ప్రధానంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ నెంబర్ 1, 2గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొడాలి నాని తిట్టినట్టుగా చంద్రబాబుని కానీ, లోకేష్ని కానీ, పవన్ కళ్యాణ్ జీవితంలో ఇంకెవరు అలా తిట్టుంటారు. ముఖ్యంగా చంద్రబాబుని అయితే అతి దారుణంగా కొడాలి నాని విమర్శించాడు. ఇతను అలాంటి భాష వాడకపోయినా ఇతను లోకేష్ పుట్టుక గురించి, చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ గురించి వల్లభనేని వంశీ కూడా కామెంట్లు చేశాడు. తర్వాత తను సారీ చెప్పాడు. కానీ అప్పటికే అది బాగా వైరల్ అయిపోయినాయి. ఈవెన్ అసెంబ్లీలోకి వెళ్ళింది. దాని తర్వాత చంద్రబాబు కూడా ఎప్పుడు లేనట్టుగా ఆయన కెమెరా ముందు, మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకొని ఆడవడం, దాన్ని కూడా ఎగతాళి చేస్తూ వైసీపీ వాళ్ళు ప్రచారం చేయడం, ఇదంతా కూడా యాక్చువల్గా అప్పట్లో తెలియకపోవచ్చు. కానీ ఇదంతా కూడా వైసీపీకి యాంటీగా జనాల్లో అభిప్రాయాలు ఏర్పడడానికి, తెలుగుదేశానికి ఒక సింపతి రావడానికి, చంద్రబాబు సింపతి రావడానికి ఉపయోగపడింది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా అతి నీచంగా ఒక మనిషి పుట్టుకను, స్త్రీకి సంబంధించిన దీన్ని ఎగతాళి చేయడం అనేది చేయలేదు. వీళ్ళు కూడా తర్వాత చేశారు. తెలుగుదేశం వాళ్ళు కూడా జగన్ పుట్టుక గురించి, విజయమ్మ గురించి, సూర్యుడి గురించి ఇవన్నీ వీళ్ళు కూడా చేశారు. కానీ మొదట చేసింది వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద నెగిటివిటీ అనేది బలంగా పెరిగింది. సో దీనివల్ల వల్లభనేని వంశీ అనేది వాడు టార్గెట్. రెండోది ఏంటంటే, వల్లభనేని వంశీ 2014లో తెలుగుదేశం నుంచి గెలిచాడు. అక్కడ ఎమ్మెల్యేగా గన్నవరంలో. 2019లో కూడా గెలిచాడు. 2019లో గెలిచిన తర్వాత వల్లభనేని వంశీ వైసీపీలోకి వెళ్ళిపోయాడు. వైసీపీలోకి వెళ్ళిపోతే అయితే అఫీషియల్గా జాయిన్ అవ్వలేదు. జాయిన్ అయితే ఎమ్మెల్యేగా రిజైన్ చేయాలి కాబట్టి జాయిన్ అయ్యలేదు. ఫైనల్గా అతను ఓటు తెలుగుదేశానికి రానియకుండా తమ్మినేని సీతారాం ద్వారా ఫిబ్రవరిలో అనర్హత వేటు కూడా వేయించారు. సో ఇలాగా తమ పార్టీ నుంచి గెలిచి తాము ఎమ్మెల్యేకి ఇస్తే, అతను సీట్ ఇస్తే ఎమ్మెల్యే అయ్యి తమనే ఇలాగ విధంగా మాట్లాడడం అనేది తెలుగుదేశం వర్గాలు కానీ, శ్రేణులు కానీ జీర్ణించుకోలేకపోయింది. నిజానికి 2019లో అతను యార్లగడ్డ వెంకట్రావు, అప్పట్లో యార్లగడ్డ వెంకట్రావు వైసీపీలో ఉన్నాడు. అతని మీద కేవలం 838 ఓట్ల తేడాతో గెలిచాడు. అంటే కొద్దిగా అక్కడ మ్యానిపులేషన్ కూడా జరిగాయని చెప్తారు. ఏదేమైనా అతి కష్టం మీద గెలిచినాడని అర్థమవుతుంది. 1000 ఓట్లు కూడా మెజార్టీ రాలేదు. అయితే అదే యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశంలోకి వచ్చాడు. ఇతనేమో వైసీపీ నుంచి పోటీ చేసినప్పుడు 37,625 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అంటే ఏ స్థాయి అతనికి నెగిటివిటీ అక్కడ ఉందో మనం చూడొచ్చు. సో అంటే గతంలో తెలుగుదేశం శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు వాళ్ళ వల్ల గన్నవరంలో అతను గెలిచాడు.
కానీ దాని తర్వాత నిజంగా అతను బలం ఉంటే గెలిచి ఉండాలి. సో ఆ స్థాయిలో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత అతనికి అర్థమైంది నన్ను వీళ్ళు ఖచ్చితంగా జైల్లో పెడతారని. ఆల్రెడీ 1, 2 సార్లు ఇంటి మీద దాడి జరగడం కానీ, ఎలక్షన్ టైంలో కూడా వల్లభనేని వంశీని తరిమి కొట్టడం ఇవన్నీ కూడా జరిగాయి. ఆ వీడియోస్ అంతా కూడా మనం చూసాము, చెప్పుకున్నాం కూడా దాని మీద. సో ఇప్పుడు ఏంటంటే వల్లభనేని వంశీని, కొడాలి నానిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. బట్ టైమింగ్ కోసం చూస్తున్నట్టుగా అర్థమవుతుంది. అంటే ఒక పద్ధతిలో వీళ్ళు అరెస్ట్ల పర్వ అనేది స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఏంటంటే ఈ సామాజిక మాధ్యమం మీద ఫస్ట్ టార్గెట్ పెట్టారు. దాని మీద క్రాక్ డౌన్ మొదలు పెట్టారు. సామాజిక మాధ్యమం సోషల్ మీడియా యాక్టివిస్టులని అరెస్ట్ చేయడం, అది కూడా ముందుగా నోటోరియస్గా ఉన్న వర రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళని ముందు అరెస్టులు చేయడం, అది స్టార్ట్ చేశారు. దాని తర్వాత మెల్లమెల్లగా ఇంటూరి రవికిరణ్ ఇలాంటి వాళ్ళంతా, బోరుగడ్డ అనిల్ వీళ్ళందరినీ అరెస్టులు చేస్తున్నారు. సో దాదాపు 500 మంది టార్గెట్ పెట్టుకున్నట్టుగా ఉంది. 100 మంది పైన కేసులు పెట్టారు. దాదాపు 56 మంది ఇప్పటికే జైల్లో సోషల్ మీడియా కార్యకర్తలు లోపల ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి అతన్ని టార్గెట్ చేశారు. అతనేమో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు హైకోర్టులో తేల్చుకుంది. హైకోర్టులో ఇప్పుడు 2 రోజుల్లో విచారణకు రాబోతుంది. అయితే ఆయన మీద ఉన్న కేసుల్లో విచారణ జరుగుతుంటే మళ్ళీ ఎక్కువ ఎక్స్ట్రా కేసులు పెడుతున్నారు. ఇప్పటివరకు 13 కేసుల వరకు భార్గవరెడ్డి మీద కేసులు పెట్టారు. అతన్ని కూడా రేపో మాపో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని కేసుల్లో అతనికి ముందస్తు బెయిల్ రావడం అనేది కష్టమవుతుంది. సో ఇలాగా ముందు సోషల్ మీడియా మీద పెట్టడం, తర్వాత మెల్లమెల్లగా కేసులు అయితే పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పెట్టారు. ఆల్రెడీ నందిగామ సురేష్ జైల్లోనే ఉన్నాడు. ఇంకొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కేసులు ఎదుర్కొంటున్నారు. ఇలాగా అంటే కొంతమంది మీద కేసులు పెట్టి అలా వెయిట్ చేస్తున్నారు, వాళ్ళని విచారణ పేరుతో నడుపుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఏపీ ఫైబర్ నెట్, డీటెయిల్ కార్పొరేషన్ ఇండియా స్కాములు బయటకు వచ్చాయని చెప్తున్నారు. ఏపీ సిఐడి దాని మీద కూడా ఇది చేస్తుంది. అట్లాగే విజిలెన్స్ కమిషను, ఏసీబీ, అట్లా అన్ని ఇన్వెస్టిగేట్ ఏజెన్సీస్ రంగంలోకి దిగాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే, ఒకటి అంబటి రాంబాబు, పేర్ని నాని, రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, వీళ్ళ మీద టార్గెట్. అట్లాగే వీళ్ళందరికీ సకల శాఖ మంత్రిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళని అందరినీ ఒకేసారి కాకుండా టైమింగ్ చూసి చేయడం అనేది ప్లాన్గా కనబడుతుంది. ముఖ్యంగా జగన్ జనవరి 3rd వీక్ నుంచి జనంలోకి వెళ్ళి పోరాటానికి పిలిపించాడు. ఆ టైంలో వల్లభనేని వంశీని, కొడాలి నాని అరెస్ట్ చేస్తే శ్రేణులంతా కూడా ఒక్కసారిగా జగన్ ప్రోగ్రామ్ అనేది ఫెయిల్ అవుతుంది. అంటే కార్యకర్తలతో జగన్ అన్న అనేది ప్రోగ్రామ్, పల్లె నిద్ర, ఈ 2 కూడా నిర్వీర్యం అవ్వాలంటే ఆ టైంలో అరెస్టులు చేద్దాము అన్న ప్లాన్ ఉన్నట్టుగా కనబడుతుంది. అంటే తెలుగుదేశం కూడా ఒక స్కీమ్ ప్రకారం వెళ్తున్నారు. ఒకటి డైవర్ట్ చేయడం ఇష్యూస్ని, 2 ఎవరెవరిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలి అనేది కూడా టైమింగ్ చూసుకొని వెళ్తున్నారు. ఇది అర్థం కాని చాలామంది తెలుగుదేశం సానుభూతి పరులు కూడా చంద్రబాబుని వీళ్ళని విమర్శిస్తున్నారు. వీళ్ళు చేతగాని వాళ్ళలాగా ఉన్నారు, 6 నెలలు అయిపోయింది, వీళ్ళు ఎప్పుడు జగన్ జోలికి ఎప్పుడు వెళ్తారు, ఇవన్నీ తెలుగుదేశానికి సంబంధించి